మావోయిజంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఆపరేషన్ కగార్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల పట్ల కేంద్రం దయతో వ్యవహరించాలని హితబోధ పలికారు. వారి లొంగిపోవడానికి ముందుకు వస్తే స్వాగతిస్తామని చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటుకు కేంద్రమే ఒక విధానం తెచ్చిందంటూ కూడా గుర్తు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఉగ్రవాద సంస్థలతో చర్చిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మావోయిస్టుల పట్ల కఠినంగా ఉండడం సరికాదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్లు కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారని సీఎం ఆక్షేపించారు. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లో చేరుతానంటే తాను ఒప్పుకోనంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. అలాగే కండువా కప్పినంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాదని స్పష్టం చేశారు. ఇవాళ కూడా చాలామందికి కండువాలు కప్పానని చెప్పుకొచ్చారు. కప్పిన కండువాలు ఏముందో వారికే తెలియదని చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేల వేతనాల నుంచి 5,000 రూపాయలు ఇప్పటికీ బీఆర్ఎస్కే వెళ్తున్నాయి. అంతేకాదు బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని నిండు అసెంబ్లీలో హరీష్ రావు ఆన్ రికార్డ్ చెప్పారని సీఎం రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తోంది. కవితను బయటకు వెళ్ళగొట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే. వారి కుటుంబ పంచాయతీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ ఉద్యమం, భావోద్వేగం పేరిట అనేక మంది పిల్లలను పొట్టను పెట్టుకున్నారు. ఆ ఉసురు ఇప్పుడు తాకింది. అందుకే కుమార్తె దూరమైంది. గతంలో నా కూతురు పెళ్లికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరొక వైపు కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ చేయిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటి వరకు దానిపై మాట్లాడటమే లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టులో ఉందని, లేదంటే దాన్ని కూడా సీబీఐకి ఇచ్చేవాళ్లమని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పాకిస్తాన్ ఉగ్రవాదులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, కానీ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులతో, అది కూడా సొంత పౌరులతో మాత్రం చర్చలు జరపనంటుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తామని చెబితే ఎలాంటి అభ్యంతరం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల మావోయిస్టు నేత కిషన్జీ భార్య లొంగిపోయారని, దానిలో తప్పేముందని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయుధాలు వదిలి ప్రజా జీవితంలోకి వస్తామని చెబితే తప్పకుండా ఆహ్వానించాల్సిందేనని, శాంతి భద్రతల అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కాబట్టి కేంద్రం ఈ వ్యవహారాలపై ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని, వ్యక్తులను టార్గెట్ చేసి చంపడం మంచిది కాదని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి మరీ ముఖ్యంగా వ్యాఖ్యానించడం జరిగింది. మరొక వైపు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా కవిత ఎపిసోడ్పై రేవంత్ స్పందించారు. కవిత ఎపిసోడ్పై ప్రశ్న అడిగినటువంటి నేపథ్యాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించారని రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 2014, 2019 మధ్య కేసీఆర్ క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేరని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు మెట్రో విస్తరణ, కాళేశ్వరం ప్రాజెక్ట్, మావోయిస్టుల అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. కేసీఆర్, కిషన్ రెడ్డిలపై ఆయన ఘాటైన విమర్శలు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాల కోసం ఒక మీడియా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో జవాబిచ్చారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించారని, వాటిపై 75 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 10 ఏళ్లుగా కేసీఆర్ అంతా గందరగోళం చేశారని, ఒక ప్రాజెక్టు ఆయకట్టును కేసీఆర్ మరియు ప్రాజెక్టులో చూపారని గుర్తు చేశారు. ఒకే ఆయకట్టును అన్ని ప్రాజెక్టుల్లోనూ చూపించి అప్పులు తెచ్చారని, తుమ్మిడిహట్టి కోసం మిగులు జలాలు వాడుకుంటామని వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి అపాయింట్మెంట్ వచ్చాక అక్కడికి వెళ్లి తుమ్మిడిహట్టి సమస్యను పరిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ వాళ్లే రాసుకుంటారు, వాళ్లే కామెంట్లు చేస్తారని విమర్శలు గుప్పించారు. మన పోలీసుల సాయంతోనే మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుకున్నారని వెల్లడించారు. తెలంగాణ పోలీసులు గోవా, పూణేలోనూ ఆపరేషన్స్ నిర్వహించారని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలకులు ఎందుకు డ్రగ్స్ పట్టుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన బంధువు ఇంట్లో డ్రగ్స్ దొరికినప్పుడు ప్రభుత్వాన్ని కేటీఆర్ అభినందిస్తే బావుండేదన్న సీఎం అప్పుడు అభినందిస్తే కేటీఆర్ను ఎవరు శంకించేవారు కాదని అన్నారు. డ్రగ్స్తో దొరికిన వాళ్ళని అరెస్టు చేస్తే బెయిల్ తెచ్చుకున్న చరిత్ర కేటీఆర్దంటూ కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పరిశీలన చేస్తున్నామని, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 3 బిల్లులు రాష్ట్రపతి వద్దే ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వారు నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉందని చెప్పుకొచ్చారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఏం చెబుతుందో వేచి చూస్తున్నామని, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. మళ్లీ కోర్టుకు వెళ్లాలా లేదా అప్పుడే నిర్ణయం జరుగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.